హాయ్ అండి. హలో. వెల్కమ్ టు రావేశ్రీ కిచెన్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాననమాట. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే తాటికాయతోటి తాటి రొట్టె అనమాట. చాలా బాగుంటుంది. అసలు అదిరిపోతుందనమాట. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది తాటి రొట్టెతోటి. దీన్ని మనం ఫస్ట్ ఏంటంటే తొక్క తీసేసుకొని గుజ్జు తీసుకోవాలన్నమాట. ఈ తాటి రొట్టె చేయడానికి ఎంత కష్టం అంటే తింటే మాత్రం సూపర్ ఉంటుందనమాట. ఎంత కష్టపడితే అంత బాగుంటుందనమాట టేస్ట్. దీనికి ముందుగా ఏంటంటే తొక్కలు తీసేసుకొని ఈ విధంగా టెంకలు బయటకు తీసుకోవాలన్నమాట. వీటిని ఏంటంటే వాష్ చేసుకొని మనం గుజ్జు తీసుకోవచ్చు. నేనైతే వాష్ చేయలేదు. వాష్ చేసుకుని గుజ్జు తీసుకుంటే స్పీడ్గా వస్తుంది. నేనైతే కొంచెం చేదుగా ఉంటే ఇష్టపడతాననమాట. అందుకే నేను ఆ విధంగా తీసేస్తున్నాను. మా హస్బెండ్ మరీ చెప్పారు, నాకు తాటి రొట్టె చేసి పెట్టు అని చెప్పి నైట్ తీసుకొస్తే మార్నింగ్ నేను చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈయన ఉంటారేమో హెల్ప్ చేస్తారు కదా, సరిపోతుందిలే పర్వాలేదులే అనుకున్నాను. బట్ కరెక్ట్ టైంకి ఈయన ఎస్కేప్ అయిపోయారు. పిల్లలు కూడా లేరనమాట. చచ్చినట్టు నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఇది గీసి అంటే ఈ గుజ్జు తీసి రొట్టె చేసేసరికి నాకు నిజంగా ఎలా అంటే చేతులు నొప్పులు వచ్చేసినాయి అనమాట. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అందుకే ఇంత నాకు హెల్పింగ్ లేదు కదా, అందుకే నాకు కొంచెం పెయిన్ అయితే వచ్చింది. ఈ విధంగా గుజ్జు తీసేసుకోవాలి. గుజ్జు తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కప్పు బియ్యం రవ్వని నానబెట్టుకోవాలన్నమాట. అంటే నేను ఏ గిన్నె అయితే చూపిస్తున్నానో అదే గిన్నెతోటి పక్కా కొలతలతో నేను చూపిస్తానన్నమాట. అందుకే ఒక గిన్నె బియ్యం రవ్వ, ఇది కొట్టుకాడ నుంచి తీసుకొచ్చిన బియ్యం రవ్వ కాబట్టి మనం ఒకసారి ఏం చేయాలంటే వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత నీళ్ళు వంపేస్తాం కదా, తర్వాత ఇందులో మనం నీళ్ళు ఏమి వేయకుండా ఈ విధంగా ఉంచి కొంచెం దగ్గరగా నొక్కుని ఏం చేయాలంటే మూత పెట్టి ఒక 20 నిమిషాలు మనం బాగా నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే బియ్యం రవ్వ కొంచెం బాగా నాని మనకి రొట్టె అనేది బాగా వస్తుంది. ఈ లోపల ఏంటంటే కొబ్బరి కోరుకున్నాను అనమాట. అది కొబ్బరి తురుము ఒక పావు కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. మనకి ఇక్కడ బియ్యం రవ్వ చూసారా కొంచెం నానింది. ఇప్పుడు ఏంటంటే అదే గిన్నెతోటి తాటి గుజ్జు అనమాట. నాకు అంత గిన్నెతో వచ్చింది. అందుకే నేను అదే గిన్నెతోటి నేను బియ్యం రవ్వ కూడా తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఒక పావు కప్పు కొబ్బరి తురుము కూడా తీసుకున్నాను. ఆ తర్వాత అందులో వేసేసాను అనమాట. ఆల్రెడీ నానబెట్టిన బియ్యం రవ్వలో కొబ్బరి తురుము వేసేసుకున్నాను. ఆ తర్వాత తాటి గుజ్జు కూడా వేసేసుకున్నాను అనమాట. ఈ గుజ్జు వేసుకున్న తర్వాత ఇంట్లో పాత బెల్లం పొడి ఉందనమాట. అందుకే పాత బెల్లం పొడి వేసుకున్నాను ఒక కప్పు. పాతదైనా పర్వాలేదు, కొత్తదైనా పర్వాలేదు, ఏం కాదు, టేస్ట్ మాత్రం అదే ఉంటుంది. నేనైతే పాతదే వేశాను. సో వేసి ఈ విధంగా మనం ఏం చేయాలంటే రొట్టెకి అనుకూలంగా ఎలా ఉండాలి పిండి ఆ విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇది ఏం చేయాలంటే ఒక మూత పెట్టేసి మనం ఏం చేయాలంటే ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. సో మనం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తున్నాను. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం రొట్టె వేయాలి కదా, అందుకే ఒకసారి వేసి చూస్తున్నాను అనమాట. 10 మినిట్స్ తర్వాత చూసాను, నాకైతే బాగా నానింది. ఇప్పుడు రొట్టె వేయడానికి సరిపడా గిన్నె అనేది నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ గిన్నె కొంచెం మందంగా ఉంటేనే మనకి తాటి రొట్టె బాగుంటుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం అంచులంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఎందు గురించి అంటే ఇది తాటి రొట్టె కాబట్టి మొత్తం పిండి అంతా ఇందులో వేసేస్తాం కాబట్టి అంచులంతా కూడా మనకు ఆయిల్ ఉంటే మనకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. అందు గురించి నేను ఆ విధంగా వేస్తున్నాను అనమాట. కావాలంటే మధ్యలో గ్లాస్ పెట్టుకోవచ్చు, బట్ నేనైతే గ్లాస్ ఏమీ పెట్టట్లేదు. ఇది నేను తిరిగేయడం కూడా తిరిగేయను అనమాట. యాక్చువల్లీ ఇలానే ఉంచేస్తాను. ఎందు గురించి అంటే నేను తిరిగేయకోకుండా వండాలని ఫిక్స్ అయ్యాను. అందుకే మూత పెట్టేసి మనం మగ్గిస్తే ఏమవుతుంది, పైన ఉడుకుతుంది, అలాగే అడుగును కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. అలాగే నేను 10 నిమిషాల తర్వాత ఏం చేశానంటే హోల్స్ పెట్టుకున్నాను. ఎందు గురించి అంటే మన గ్లాస్ పెట్టలేదు కాబట్టి హోల్స్ పెట్టాను, ఎందుకంటే ఈవెన్గా మొత్తం ఉడుకుతుందని. నాకైతే 25 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడికింది అనమాట. మన చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే అది డెఫినెట్గా చాలా బాగా ఉడికినట్టే. సో నా చేతికి ఏమీ అంటుకోలేదు కాబట్టి తాటి రొట్టె చక్కగా ఉడికింది. చిన్నప్పుడు ఈ తాటి రొట్టె కోసం తెగ ఎగబడిపోయి తినేసేవాళ్ళం అనుకోండి. ఎంత బాగుంటుంది అనమాట టేస్ట్. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక్క రొట్టె ఏంటండి, తాటికాయతోటి గారెలు వేసుకోవచ్చు, బూరెలు వేసుకోవచ్చు, తాండ్ర చేసుకోవచ్చు, చాలా ఉంటాయి. తాండ్ర అయితే చిన్నప్పుడు రూపాయికి ఒకటి అనమాట. రూపాయికి 2, 3 ఉండే అనుకుంటా, గుర్తులేదు నాకు. తెగ తినేసేవాళ్ళం అనమాట. సో ఇదండి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి. మరి మీకు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే
కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలోకి వస్తాయి. ఓకేనా? బాయ్.